కొంతమంది భక్తిలో చచ్చిన వాళ్ళు ఉంటారు, వింటారా? చర్చికి వస్తూనే ఉంటారు, సినిమాలు చూస్తూ ఉంటారు. చర్చికి వస్తూనే ఉంటారు, మంది వేస్తూ ఉంటారు. చర్చికి వస్తూనే ఉంటారు, రకరకాల దరిద్రపు కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. ఎవరు వీళ్ళు? చచ్చినోళ్ళు. దేవుని మందిరానికి వస్తూనే ఉంటాడు, చేసే పనికి మళ్ళీ కార్యక్రమాలు చేస్తాడు. వాక్యం ఏమంటుందో తెలుసా? చచ్చిన శవాన్ని ముడితే చాలు అపవిత్రుడై. దీని అర్థం ఏంటో తెలుసా? చచ్చినోళ్ళ మధ్యలో నువ్వు బ్రతికితే నీ ఆత్మ కూడా చస్తుంది. ఓ తమ్ముడు బాప్తిస్మం తీసుకొని గతంలో ఎవరితోనైతే స్నేహం చేసేవాడు ఈ మందు బాబులతో తిరుగుతున్నాడు. తమ్ముడా, ఏం తమ్ముడా అన్నాను. అన్నయ్య, మీరు నా మీద అనుమానం పడొద్దు అన్నయ్య, నాకు చాలా ఏమంటారు, నా కంట్రోలింగ్ పవర్ చాలా ఎక్కువ అన్న. నేను చిన్నటికి అట్లా ప్రలోభపడినా, ఆళ్ళు దాగినా నేను దాగను. నా కంట్రోలింగ్ పవర్ చాలా ఎక్కువ అన్న, నేను అట్లా టెంప్ట్గానన్నా అన్నాడు. ఒరే నాయనా, దేవుని వాక్యం కంటే ఎవడు గొప్పోడు కాదు కదా. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపేస్తని వాక్యంలో రాస్తుంది. నువ్వు భక్తి కలిగినోడు రా, బాప్తిస్మం తీసుకున్న వాడివి, మారు మనసు పొందినోడివి, ఆ దురలవాట్లన్నింటినీ విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వచ్చినోడు, ఆ త్రాగుబోతుల వైపు తిరిగితే మరలా నీ భక్తి పాడైపోద్ది అని అంటాడు. అన్న, మొన్ననే దివాన్ దాబా ఆ పక్కన ఒక హోటల్ ఉంటే వెళ్ళాం. వాళ్ళు బాటిల్లో మందు పోసుకొని, గ్లాసులో మందు పోసుకొని తాగుతా ఉంటే నేను చూసి కూడా తాగల. నేనేం తాగానో తెలుసా అన్న? థమ్సప్ తాగానన్నా, నాకు అంత కంట్రోల్ పవర్ ఉందన్నా అన్నాడు. వద్దురా తమ్ముడా, పీనుగలు కాళ్ళకు తగిలి తుట్టిల్లిపోతాం. వాక్యం ఉంటుంది. దినాలు అట్లా సాగుతున్నాయి. బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా? మరలా తాగుడు వ్యసనానికి ఈ వ్యక్తి వెళ్ళిపోయి బాప్తిస్మం పొందక మునుపు ఎంత తాగేవాడో బాప్తిస్మం తీసుకొని త్రుట్టిలిన తర్వాత అంతకంటే ఎక్కువ తాగటం ప్రారంభించాడు. ఆ బిడ్డ మారటానికి ఎంత ఏడవాల్సి వచ్చిందో. నేను ఎప్పుడు చెప్తా, మండే వ్యక్తులతో స్నేహం చేయి, నీ అంతరంగం మండటం ప్రారంభిస్తుంది. వెలిగే వ్యక్తులతో స్నేహం చేయి, నీ అంతరంగం వెలగటం ప్రారంభిస్తుంది. ప్రార్థించే ప్రార్థనాపరులతో స్నేహం చేయి, నీ ఆత్మదీపం కూడా ప్రార్థన కొరకు రగల్చబట్టానికి దేవుడు కృప చూపిస్తాడు.